యెహోషువ వందనాలు సిస్టర్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి యొక్క దినము నాయన మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు వేలాది స్తోత్రములు చెల్లించుకోవచ్చు. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాల నుంచి మా దినములు పొడిగిస్తూ నాయన కావలసిన చేయూతను, శక్తిని, బలమును అందిస్తూ నాయన నడిపిస్తున్నందుకు కానీ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ కూడా నాయన మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకోవచ్చు. మరి రావాల్సిన ఆశీర్వాదాలను మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న వారిని నాయన ముట్టండి, స్వస్థపరచండి, కావలసిన బలమును, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా, వాక్యం మేము ధ్యానించుకొని కూర్చుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొంచున్నాను. ఆయన కేవలం వినివారులా ఉండకుండా వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన హృదయాన్ని మాకును దయచేయమని, ఈ ప్రార్థనకు ఆదివంతమై మీరే నడిపించమని, ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనాన్ని మరల చదువుతున్నాను. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ముందుగా యెహోషువ గారు ఏ గోత్రానికి చెందినవారు? యెహోషువ గారు ఏ గోత్రానికి చెందినవారు? జ్ఞాపకం ఉందా లేదా మీకు? ఏ గోత్రానికి చెందినవాడు ఆయన? బెన్యామీన్ గోత్రమా? గోత్రం చెప్పే గొప్ప సంగతి అని ఒక 100 సెషన్స్ వరకు మనం మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ అంటే 12 గోత్రాల గురించి చాలా క్షుణ్ణంగా మనం వివరించుకున్నాం. జ్ఞాపకం ఉందా మీకు? గోత్రాలన్నిటి గురించి ధ్యానించుకోవడం జరిగింది. అందులో మరి మీరు అందరూ పాల్పంపులు పొందారో లేదో, మరి విన్నారో లేదో అయితే జ్ఞాపకం లేదు, కానీ గోత్రాలన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రతి గోత్రం యొక్క ప్రాముఖ్యత, అందులో ఉన్న గొప్పవారు, అందులో ఉన్న నాయకులు, అందులో ఉన్న న్యాయాధిపతులు కానీ, వీళ్ళందరి గురించి, రాజుల గురించి కానీ మాట్లాడుకున్నాం. అయితే చెప్పండి అమ్మా. వినలేదయ్య గారిని, అటెండ్ కాలేదమ్మా. అన్నిటికీ అటెండ్ కాలేదు, వినలేదు, నేను జ్ఞాపకం లేదు. అన్నిటికీ అటెండ్ కాలేదు. ఓకే. యాక్చువల్గా చాలా గొప్ప సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సమయం అంతట్లోనూ అన్ని గోత్రాలని ధ్యానించడం కూడా చాలా గొప్ప విషయం జరిగింది. అయితే యెహోషువ ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. జ్ఞాపకం వచ్చిందా? ఎప్పటికైనా జ్ఞాపకం వచ్చిందా? అరుణా సిస్టర్ జ్ఞాపకం వచ్చిందా సిస్టర్? అటెండ్ అయ్యాను లేదా గుర్తులేదు. అంటే ఇప్పుడు గోత్రం చెప్పిన తర్వాత జ్ఞాపకం వచ్చింది కదా. ఆ, ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు యెహోషువ.
అయితే యెహోషువ అనే వ్యక్తి పేరు ఈ రోజుకి కూడా చాలామంది ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప లీడర్, అంటే ఏదైనా సాధించాలి అని అంటే ఈ వ్యక్తిలాగా మనం ఉండాలి, జీవించాలి అనడానికి ఒక గొప్ప ఉదాహరణగా యెహోషువ గారు ఉన్నారు. అయితే యెహోషువ గారి ఇంట్రడక్షను యెహోషువ గ్రంథం నుంచే ఉందా అంటే ముందు నుంచే ఉంది. నిర్గమకాండంలోను సంఖ్యాకాండంలోనూ కూడా ఉంటాడు. మోషే గారికి ఒక సహాయకుడిగా ఉంటాడు. అయితే సహాయకుడిగా ఉన్న మోషే గారు ఉన్నప్పుడు కింద ఒక సహాయకుడిగా ఉన్న వ్యక్తి మోషే గారు చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఇశ్రాయేలీలందరినీ కూడా కనానికి తీసుకెళ్లే బాధ్యత యెహోషువ మీద ఉంది. ఇన్ని రోజులు వేరు, ఒకరి నాయకత్వం కింద పనిచేయడం వేరు. ఇప్పుడు తనే నాయకుడయ్యి వీళ్ళందరినీ నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. వీళ్ళందరినీ నడిపించడానికి సిద్ధపడుతున్న ఈ నాయకుడికి కావలసినదేంటి, ముందుగా ఏ వ్యక్తికైనా కావలసినదేంటి అని మనం ఆలోచిస్తే, ఏది మనము జీవితంలో సాధించాలన్నా, మనం ఒక అడుగు తీసి ముందుకు వేయాలన్నా ఏం కావాలి మనకి? శక్తి కావాలి, బలము కావాలి. శక్తి బలము కావాలి. ఈ రెండిటి కంటే ముఖ్యమైనది ధైర్యం కావాలి. కరెక్టేనా కాదా? ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే మనము గొప్ప గొప్ప పనులు చేయాలన్నా, సాధించాలన్నా మనము ముందుకు వెళ్ళగలం. అంత గొప్ప యుద్ధవీరుడైన గొలియాతును జయించాలంటే ముందు దావీదుకి నేను గెలవగలను అనే ధైర్యం ఉండాలి. గెలవగలను అనే ధైర్యం లేకపోతే ముందు అడిగే పడదు. సో ఆ ధైర్యము ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి కలుగుతాయి? దేవుడి దగ్గర నుంచే కలుగుతాయి. ఎందుకనంటే యెహోషువ గారికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమనంటే, నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అని చెప్తూ నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, అలాగే దిగులు పడకము జడియకము అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ చెప్తూ, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. నువ్వు నడిచే ప్రతి మార్గంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఈ మాటని నేను ఇప్పుడు ఇది ఎందుకు మనం చదువుకున్నామంటే, ఈ వచనము కేవలము యెహోషువ గారికే చెందిందా, లేక ఈ రోజున మన జీవితాలకు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చా? మనం కూడా అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనం ఆలోచిస్తే అక్కడ రాయబడింది మాత్రం కంప్లీట్ గా యెహోషువ గారి గురించే. యెహోషువ గారిని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఎట్టి పరిస్థితి అది అంటే, అప్పటిదాకా నాయకత్వం వహించిన మోషే గారు లేరు. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని ఈయన కనానికి వెళ్ళాలి. ఇది అసలు ఊహించని గొప్ప టాస్క్ ఆయనకి, అదొక పెద్ద పని. ఇది అతను చేయగలడా లేదా, నేను చేయగలనా లేదా, లేకపోతే ఇంత గొప్ప సమూహాన్ని నేను తీసుకెళ్ళాలి అని అంటే, ఒకడు కూరగాయలు లేవంటాడు, ఒకడు మాంసం లేదంటాడు, ఒకడు నాకు అది లేదంటాడు, ఒకడు ఇది లేదంటాడు, ఇంకొకటి దేవుణ్ణి ఇక్కడికి చంపడానికి తీసుకొచ్చామని గునుక్కుంటారు, చదువుకుంటారు. ఈ సందర్భము ఇవన్నీ ఈయనకి అనుభవం అయినాయా లేదా? యెహోషువ గారికి అనుభవం అవుతుంది. ఎందుకంటే ఒక మాట మనము గమనించాలి. మోషే గారు ఉన్నప్పుడు ఒక 12 మందిని టీం ఫామ్ చేస్తాడు ఆయన. ఒక 12 మంది ప్రతి గోత్రం నుంచి ఒకళ్ళని తీసుకొని, మీరందరూ వెళ్ళి అక్కడ కనాను అనే దేశం ఎలా ఉందో చూసి రండి అని చెప్పి పంపిస్తాడు. గుర్తుందా? జ్ఞాపకం ఉందా మీకు? సో ఈ వెళ్ళిన 12 మందిలో మన ఈ మిలిటరీ లీడర్ అనుకున్న యెహోషువ గారు ఉన్నారా లేరా? ఉన్నారు. యెహోషువ గారు ఉన్నారు. అప్పుడు యెహోషువ పేరు యెహోషువ కాదు. అప్పుడు యెహోషువ పేరు యెహోషువ కాదు. ఏం పేరు అయింది? అసలు పేరు హోషేయా అనే పేరుని మోషే గారు ఈయనకి పేరు మారుస్తారు. పేరు మార్చి యెహోషువ అని పెట్టి, ఇప్పుడు వెళ్ళండి అని 12 మందిని పంపిస్తారు.
వెళ్ళిన 12 మందిలో 10 మంది అందరూ వచ్చి నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారు. నెగిటివ్ రిపోర్ట్ ఇన్ ద సెన్స్, ఆ దేశం చాలా బాగుంది, పాలు తేనెలు ప్రవేశిస్తున్నాయి, అక్కడ ద్రాక్ష గెలలైతే 45 మనుషులు మోసుకెళ్ళి అంత భయంకరంగా అంత సమృద్ధిగా పండుతున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. కానీ అక్కడ మనుషులు మాత్రం ఎలా ఉన్నారు? అక్కడ మనుషులు మాత్రము మనము జయించలేనంత ఇతరులు. వారు అక్కడి మనుషులు చాలా భయానకంగా ఉన్నారు, వాళ్ళని మనము గెలవలేము అనే సింపుల్ ఒక మాట చెప్పేశారు. చెప్పేస్తే 12 మంది వెళ్ళారు. వెళ్ళిన 12 మంది ఒకే దృశ్యాన్ని చూశారు. ఒకే దృశ్యాన్ని చూసిన 10 మంది యొక్క ఉద్దేశం ఒక రకంగా ఉంది, మిగిలిన ఇద్దరు యొక్క ఉద్దేశం ఒక రకంగా ఉంది. మిగిలిన ఇద్దరు ఎవరు? యెహోషువ మరియు కాలేబు. వీళ్ళిద్దరి యొక్క చూసే ధోరణి, దృష్టి వేరే విధంగా ఉంది. దాని వెనక ఉన్న కారణం ఏంటో మనకి ఇప్పుడు కావాలి. దానికి వెనక ఉన్న కారణం ఏంటి అని అంటే, వాళ్ళు చూసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అని అంటే, మీరు భయపడకండి, దేవుడు మనకు ఆ యొక్క దేశాన్ని, కనాన్ అనే దేశాన్ని ఇస్తానన్నాడు, మనం తప్పకుండా అక్కడికి వెళతాము, అక్కడ ఉన్న ప్రజలంతా కూడా మనకు ఆహారం అవుతారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. మరి మిగిలిన 10 మందిలో లేనిది ఈ ఇద్దరిలో ఉన్నది ఏంటి చెప్పండి? దేవుని యొక్క దేవుడు ఉన్నాడు వాళ్ళలో. ధైర్యం. రైట్. ఇంకా ధైర్యము. ఇంకా ఏముంది చెప్పండి? ఏమున్నది వాళ్ళ? దేవుని కొరకు వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉందండి. తర్వాత ఆ దేశాన్ని మాకు ఇస్తాడనే వాగ్దానం దేవుడు చేశాడు గనక ఆ నమ్మకంతో వాళ్ళు మోసే గారికి చెప్పగలిగారు. వెరీ గుడ్ సిస్టర్. ఇదే పాయింట్ మనకు కావాల్సింది. ఎప్పుడు ఇందాక మిమ్మల్ని నేను అడిగాను, ఇది యెహోషువ గారికి చెందినదా, ఈ రోజు కూడా మనం అప్లై చేసుకోవచ్చా అని అడిగాను. ఎందుకు అడిగానంటే, ఇప్పుడు అక్కడ యెహోషువ కానీ కాలేబు గారు కానీ అంత ధైర్యంగా చెప్పడానికి వెనక ఉన్న కారణం ఏంటయ్యా అంటే, వాళ్ళు బైబిల్ చదువుతారు. బైబిల్లో ఏం చదివారు అని అంటే, అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని చదివారు. అబ్రహాముకు ఏమని వాగ్దానం చేశాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలో 400 తరాలు తర్వాత అయినా కానీ నీ పిల్లలకు నేను ఈ దేశాన్ని ఇస్తాను అన్నాడు. దేవుని వాగ్దానము వెనక ఉన్నప్పుడు మనము భయపడవలసిన అవసరం లేదు అనే మాటను మనం గమనించాలి. ఇప్పుడు ఇదే ప్రతి వారి యొక్క ధైర్యానికి వెనక ఉన్న కారణము. ఫస్ట్ పాయింట్ వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానము. వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకున్నారు. దేవుడు కనానును మనకి ఇస్తాడు అన్నప్పుడు ఎనీ కాస్ట్ ఇస్తాడు. అందులో ఎన్ని కష్టాలు ఉండని, ఎన్ని నష్టాలు ఉండని, ప్రతికూల పరిస్థితులు ఉండనివ్వు, వాటన్నిటినీ జయించగలిగేది దేవుడు. యుద్ధము ఎవరిది? మనదా? దేవునిదా? యుద్ధం ఎవరిదని చదువుకుంటాం మనం వాక్యాల్లో? యెహోవాది. యెహోవాదే. యుద్ధం ఎవరిది? యెహోవాది. అంటే మనము చేస్తున్నా కానీ చేయించేదంతా కూడా దేవుడే అని క్లియర్గా మనకు తెలిసినప్పుడు, ఆ వాగ్దానం, ఆయన వాగ్దానం వెనుకున్నప్పుడు వీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద మనుషులైనా ఉండని, ఎలాంటి వారైనా ఉండని, ఒక్కటి గుర్తుపెట్టుకుంటే, అప్పటిలో ఐగుప్తు అనేది చాలా గొప్ప రాజ్యం. అప్పటిలో ఐగుప్తు, అంత గొప్ప ఐగుప్తు రాజ్యాన్ని జయించగలిగినప్పుడు కనాను దేశం ఎంత? కనాను దేశం ఎంత? ప్లస్ ఇక్కడ మనం పాయింట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఐగుప్తును జయించి తీసుకురావడానికి ఉపయోగించుకున్న వ్యక్తి అయిన మోషే గారు అదే ఐగుప్తు నుంచి భయపడి పారిపోయిన వ్యక్తి. అవునా కాదా? అవునా కాదండి? ఐగుప్తు నుంచి భయపడినా పారిపోయింది మోషే గారు. భయపడి పారిపోయిన వ్యక్తిని మరలా అక్కడికి తీసుకొని వస్తే, మరలా వచ్చినప్పుడు రాజుగారు చనిపోయారు, కానీ మిగిలిన వారిలో ఎవరికైనా గుర్తుండదా ఈ వ్యక్తే కదా ఇక్కడి నుంచి పారిపోయి వెళ్ళింది అని? చూడండి, ఆ వ్యక్తి చేత ఇంత భయంకరమైన అద్భుత కార్యాలను చేయించి వాళ్ళందరినీ బయటికి తీసుకురాగలిగాడు దేవుడు. బికాస్ ఎ ప్రామిస్ ఈజ్ ఎ ప్రామిస్. ఒక వాగ్దానం దేవుడు చేశాడంటే అది ఆయన తప్పక నెరవేరుస్తాడు అని చెప్పి
జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ యెహోషువ గారికి దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నీతో పాటు ఉంటాను. ఇన్ ద సెన్స్, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు అని చెప్తున్నాడు. ఇది ఎంత గొప్ప వాగ్దానము, దేవుడిస్తున్న వాగ్దానం. మనం నడిచే మార్గాలన్నింటిలో కూడా దేవుడు మనతో ఉంటాడు అనుకోవటం చూడండి. సో యెహోషువ గారికి ఎప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు అంటే, దేవుడు తన మీద ఒక బాధ్యత వచ్చినప్పుడు, తనకు ఒక గొప్ప బాధ్యత అప్పగించబోతున్నప్పుడు చెప్తున్నాడు. కానీ యెహోషువ గారిలో దానికి ముందే దేవుని వాగ్దానం పట్ల ఒక నమ్మిక ఉంది. దేవుడు మనకు కనానుని ఇస్తాడు అని చెప్పేసి. సో కనానుని ఇచ్చే ప్రాసెస్లో యెహోషువనైనా ఉపయోగించుకోవచ్చు, కాలేబునైనా ఉపయోగించుకోవచ్చు, ఇంకొకరైనా కానీ ఎవరినైనా కానీ దేవుడు ఉపయోగించుకోవచ్చు. చివరికి వెళ్ళవలసిన గోల్ మాత్రము కనానుని చేర్చాలి అనేది దేవుడి యొక్క వాగ్దానం. అయితే ఇక్కడ కనానుకు చేర్చటము అనే మాటను మనము ఒక్కసారి ఆలోచిస్తే, హెబ్రీ పత్రికలో దేవుడు ఒక మాట అంటాడు. మోషే గారి గురించి చెప్తూ, మోషే వీళ్ళందరినీ నడిపించాడు, కానీ 40 సంవత్సరాల పాటు వీరు అరణ్యంలో తిరిగేట్లు నేను చేశాను. కోపంతో దేవుడు అంటాడు, నా విశ్రాంతిలో వీరు చేరరు అనే మాట అంటాడు. అంటే అర్థం ఏంటి? ప్రియులారా, దేవుని యొక్క విశ్రాంతిలో మనం చేరటం అంటే ఏంటి? దేవుని విశ్రాంతిలో చేరటము అంటే ఏంటి? చూద్దాం, ఆ మాటను చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 మరియు 11 వచనాలను గమనిద్దాం. 10 మరియు 11 వచనాలు కనుక గమనిస్తే, కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరెల్లప్పుడు తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి. సో ఇక్కడ ఇదే మాటను మనము హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి గమనిద్దాం. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవను. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. ఇక్కడ ముందు విశ్రాంతి అనే దాని గురించి మనం మాట్లాడుకునే ముందుగా చిన్న క్లారిటీ తీసుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉన్నాయి కదా? బైబిల్స్ ఉన్నాయా? ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఫోన్లో కానీ ఉంది కదా? ఇప్పుడు చదివిన హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని ఒక్కసారి ఎవరన్నా ఇంగ్లీష్ లో ఉన్న దాన్ని చదవగలరా? హెబ్రీ 4:8. For if Joshua had given them rest, God would not have spoken of another day later on. ఇది కింగ్ జేమ్స్ వెర్షన్ అయినా సిస్టర్? On Pastor. English Standard Version. కింగ్ జేమ్స్ వెర్షన్ ఉందా? King James rather. English Standard Version. కింగ్ జేమ్స్ ఎవరి దగ్గర ఉంటే ఒకసారి చెప్తారు.
తీసి చదువుతా ట్రై చేస్తాను. కింగ్ జేమ్స్ వెర్షన్లో ఇలా రాయబడింది, ఒకసారి చూడండి. మనం చదువుకుని వచనం, యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. రైట్, కింగ్ జేమ్స్ వెర్షన్లో ఇలా రాయబడింది, ఫర్ ఇఫ్ జీసస్ హ్యాడ్ గివెన్ దెమ్ రెస్ట్ దెన్ వుడ్ హీ నాట్ ఆఫ్టర్వర్డ్ హ్యావ్ స్పోకెన్ ఆఫ్ అనదర్ డే. చూసారు ఎవరన్నా అది? కింగ్ జేమ్స్ వెర్షన్ ఇక్కడ యెహోషువ ప్లేస్ లో రాసింది, యెహోషువ గారి ప్లేస్ లో జీసస్ అని రాసింది. అంటే జీసస్ వారికి, అంటే యేసుక్రీస్తు వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినము గురించి ఆయన చెప్పకపోవును అని రాయబడి ఉంది. కానీ తెలుగులో మనకి క్లియర్గా యెహోషువ అని రాయబడింది. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినము గురించి ఆయన చెప్పకపోవును అని రాయబడింది. ఇక్కడ ఒక చోటే కాదు, అపోస్తుల కార్యముల గ్రంథంలోనూ కూడా, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 45వ వచనం కనుక మనం గమనిస్తే స్టెఫెన్ గారి మాటలను మనం గమనించవచ్చు. స్టెఫెన్ గారి మాటలు కనుక మనం గమనిస్తే 45వ వచనము, మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఆ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. ఇది తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్లో ఒకసారి గమనిస్తే, which also our fathers that came after brought in with Jesus into the possession of the Gentiles, whom God drave out before the face of our fathers unto the days of David. ఇక్కడ కూడా యెహోషువ గారి ప్లేస్లో ఏం రాయబడింది? యెహోషువ గారి ప్లేస్లో ఏం రాయబడింది? ఇక్కడ జీసస్ అని రాయబడింది. ఏంటిది? అక్కడ యాక్చువల్గా యెహోషువ గారి గురించి మాట్లాడుతుందా ఆ వచనము, జీసస్ గురించి మాట్లాడుతుందా? ఎందుకు ఈ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఆ తేడా ఎందుకు ఉంది? ఎవరి గురించి మాట్లాడుతుంది? ఇప్పుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం కనుక మనం గమనిస్తే యెహోషువ గురించే ఖచ్చితంగా మాట్లాడుతుందని మనకు తెలుస్తుంది. అక్కడ యెహోషువ విశ్రాంతి కలుగజేసిన ఎడల అంటే అక్కడ విశ్రాంతి అంటే అర్థము కనాను అని అర్థం. ఇందాక మనం చదువుకున్న వచనంలో కూడా 3వ అధ్యాయంలో కూడా దేవుడు తన విశ్రాంతిలోకి ప్రవేశింపరు అని దేని గురించి మాట్లాడాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే కనాను గురించే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కనానికి కోపగించి చాలా మంది అడవిలోనే రాలిపోయారు, కనానికి అందరూ వెళ్ళలేకపోయారు. దేవుడు అంటారు మాట, కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి. ఇక్కడ విశ్రాంతిలో ప్రవేశించడం అంటే అక్కడ కనానులో ఆ తరం వారు ఎవ్వరూ ప్రవేశింపలేదు. 40 సంవత్సరాలు అరణ్యంలోనే రాలిపోయారు దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోషువ గనక వాళ్ళని కనానులో గనక విడిచిపెట్టి అది నిజమైన విశ్రాంతి అని గనక అనుకుంటే అది విశ్రాంతి కాదు. ఇప్పటి విశ్రాంతి అంటే అర్థం ఏంటి? విశ్రాంతి ఇంకా నిలిచి ఉన్నది అంటే విశ్వాసులకు విశ్రాంతి అనేది ఏంటి? పరమ కనానుకు వెళ్ళాలంటే మనకి ఏం కావాలి? రక్షణ కావాలి. సో రక్షణ అనేది మనము విశ్రాంతిలో, దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి మనకు ఉపయోగపడే సాధనం. ఒకవేళ యెహోషువ వారికి రక్షణ కలుగజేసి ఉన్నట్లయితే నేడు అనే ఒక దినం ఉండేది కాదు. అంటే నేడే రక్షణ అనే మాట ఉండేది కాదు. రక్షణ ఇచ్చేశారు అనింది. కానీ ఇక్కడ ఏం రాయబడింది క్లియర్గా? రక్షణ ఇంకా నిలిచి ఉన్నది. అంటే స్టిల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సాల్వేషన్. అంటే రక్షణ కొరకు, అంటే విశ్రాంతి కొరకు మనం ఇంకా నిలిచి ఉన్నాము, వేచి చూస్తున్నాము. దేవుని విశ్రాంతిలో ప్రవేశించాలి అని అంటే అర్థము మనము పరమ కనానులోకి ప్రవేశించాలి. అది ప్రవేశించాలంటే రక్షణ కావాలి. రక్షణ ఉంటేనే దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాం. చాలామంది చెప్తుంటారు
బాప్తిజం తీసుకున్న వ్యక్తి అయినా తీసుకోకపోయిన వ్యక్తి అయినా, అతను దేవుణ్ణి నమ్ముతున్నా దేవుణ్ణి నమ్మకపోయినా, చనిపోగానే ఒక డైలాగ్ రాస్తారు, ఒక పోస్టర్ వేస్తారు. ఏంటి చెప్పండి? ప్రభువునందు నిద్రించును. ప్రభువునందు నిద్రించాడు అని. ప్రభువునందు నిద్రించిన వారు అనేకులు లేతురు అని వాక్యం చెప్తుంది. అంటే వీళ్ళందరూ లేస్తారా? అందులో అతను ఎవరు? ప్రభువుని నమ్మాడా నమ్మలేదా? అసలు ప్రభు అంటే విశ్వాసం ఉందా లేదా? ఇలాంటి దాంతో ఏమీ సంబంధం లేకుండా ప్రభువునందు నిద్రించాడు. అలాంటప్పుడు నిద్రించిన వాడు అనగానే మన జ్ఞాపకం వచ్చే మాట ఏంటంటే, ఆయన రెండవ రాకడలో ప్రభువునందు నిద్రించిన వారు అనేక మంది లేతురు. మరి నిద్రించిన ఈ వ్యక్తి నిజంగా రక్షణ అనేది దేవుణ్ణి విశ్వసించిన వాడా? ప్రభువునందు నిద్రించుట అనంటే అది విశ్రాంతి, లాంగ్ టర్మ్ రెస్ట్. మనకి అది లాంగ్ టర్మ్ రెస్ట్ అనేది దేవునిలో మనకు కలగాలి అని అంటే ముందు రక్షణలోకి నడవాలి. రక్షణ లేకుండా మనము దేవునిలో నిద్రించుట, లేకపోతే ఆత్మకు శాంతి కలుగును గాక అంటారు. ఆ ఆత్మకి శాంతి కలుగుతుందో లేక విశ్రాంతి కలుగుతుందో లేకపోతే ఎట్టి ఇది కలుగుతుందో ఎవరూ చెప్పలే. ఎస్, విశ్వాసితను దేవుణ్ణి నమ్మాడు, విశ్వసించాడు, విశ్వసించిన ప్రభువును ప్రకటించాడు, బహిరంగంగా సంఘం ముందు ఒప్పుకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడంటే అప్పుడు చెప్పచ్చా? ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అప్పుడు ఖచ్చితంగా చెప్పొచ్చు. నేను పోయిన సెషన్లో కూడా చెప్పాను, నిజమైన విశ్వాసికి మరణం అనేది జస్ట్ ఒక అడ్రస్ చేంజ్ మాత్రమే అని. ఒక అడ్రస్ చేంజ్ మాత్రమే. అప్పుడు కూడా దేవుడు మరణించిన తర్వాత ఒక కంఫర్టబుల్ ప్లేస్లో మనం ఉంటాము దేవుని రాకడ కొరకు అని మనము చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఆలోచిస్తే ఎందుకు ఇక్కడ యెహోషువ గారి ప్లేస్లో కింగ్ జేమ్స్ వర్షన్లో జీసస్ అని రాయబడింది అనంటే అక్కడ తేడా ఏంటి అనంటే అర్థము, అక్కడ యాక్చువల్గా మాట్లాడుతున్నది యెహోషువ గారి గురించే. క్లియర్. అక్కడ కొత్త నిబంధనలో జీసస్ గురించి మాట్లాడలేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళందరినీ కనానుకు నడిపించింది పాత నిబంధన గ్రంథంలో నూను కుమారుడైన యెహోషువ. అది ఆయన గురించే చెప్తుంది. కానీ జీసస్ అని ఎందుకు రాయబడి ఉంది అనంటే, జీసస్ అండ్ జాషువా ఈ రెండు పేర్లు ఒకటే. ఆల్దో ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్, వేరే వేరే భాషల్లో ఈ రెండు పేర్లు ఒకటే. గ్రీక్లో జీసస్, హిబ్రూ పదంలో జాషువా. హిబ్రూ పదంలో జాషువా. హిబ్రూ పదాన్ని ఇంగ్లీష్లోకి వచ్చేస్తే యెహోషువా అని పిలుస్తారు, యేషువా అని పిలుస్తారు. సో ఇక్కడ తర్జుమాలో గ్రీకు నుంచి, హెబ్రీ నుంచి గ్రీక్లో రాసేటప్పుడు గ్రీకులో అయితే జీసస్ అని అంటారు, అయితే హెబ్రీల భాషలో మాత్రం జాషువా అని అంటారు. అదే యేషువా అని పిలుస్తారు. రెండు పదాలకు అర్థము మాత్రము ఒకటే. ద లార్డ్ ఈజ్ సాల్వేషన్, దేవుడే రక్షణ అని అర్థం. దేవుడే రక్షణ అని అర్థం. అందులో గొప్ప తేడా ఏం లేదు. ఒకవేళ అక్కడ ఆ పదం రాయబోయి ఈ పదం రాశారా అని లేదు. తర్జుమా చేసేటప్పుడు ఆ రెండు పదాలకు అర్థం ఒకటే విధంగా చూస్తారు. ఎందుకంటే అది గ్రీకులో జీసస్, అదే హెబ్రీ భాషలో జాషువా. అది హెబ్రీ నుంచి ఇంగ్లీష్కి వస్తున్నప్పుడు అది యేషువా, యెహోషువా అని పిలుస్తారు. సో అలాగా ఆ పదాలకు అర్థం తర్జుమాలో ఒక రకంగా రాయబడి ఉంది, కానీ అక్కడ జీసస్ పెట్టాలా అనేది కరెక్ట్ కాదు. సో రెండు పదాలకు అర్థం ఒకటే కాబట్టి మాట్లాడే క్యారెక్టర్ మాత్రం యెహోషువ గారి గురించి. అయితే ఇక్కడ యెహోషువ గారి గురించి మనం ఇందాక మాట్లాడుతున్నాము. ఆయన కనానును చూసి రావడానికి పంపించినప్పుడే ఆయన దేవుని వాగ్దానం గురించి, దేవుని యొక్క శక్తి పట్ల ఆయనకి నమ్మిక ఉంది అని మనకు అర్థమైంది. అందుకే వచ్చి ఆయన వాళ్ళందరినీ, సంఘం మొత్తాన్ని మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు మనకు కనాన్ని ఇస్తాడు అని ఎంత గొప్ప మాట ఆయన ప్రకటించాడు అంటే, బికాస్ దేవుని యొక్క వాగ్దానం వెనక ఉన్నది అనే మాట ఆయన నమ్మాడు. ప్రియుడా. అయితే ఇక్కడ మనము ఇందాక అడిగిన ప్రశ్న, యెహోషువ గారికి చెప్పిన ఈ మాట ఏదైతే ఉందో అది మనము ఈ రోజులకు అప్లై చేసుకోవచ్చా అని అడిగాం. అప్లై చేసుకోవచ్చు అని అన్నారు మీరు. రైట్, అప్లై చేసుకోవాలి అని కనుక అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, మొదటి పాయింట్, మూడు పాయింట్ చూద్దాం. మొదటి పాయింట్ మనం చూడవలసింది, దేవుడు తనను విశ్వసించేవారు కానీ
లేక తనని ఫాలో అయ్యేవారు కానీ, ఆయనని నమ్మిన వారు కానీ ఎలా ఉండాలని కోరుకుంటాడు అని అంటే ధైర్యము కలిగి ఉండాలి, నిబ్బరము కలిగి ఉండాలని వారుగా కోరుకుంటాడు. ధైర్యం కలిగి ఉండేవారుగా ఉండాలని కోరుకుంటాడు. పుట్టించిన దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క లైఫ్ ఇచ్చినప్పటికీ ప్రతి వారిని దేవుడు ధైర్యం కలిగే నడవమంటాడు. ధైర్యం కలిగే నడవండి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అప్పటిదాకా తల్లిదండ్రుల మధ్య పెరుగుతాడు. తల్లిదండ్రుల నుంచి వేరుపడి తను సొంతగా కుటుంబాన్ని నడపాలనుకున్నప్పుడు అప్పుడు తన బాధ్యత అంతా అతనే చూసుకోవాలి. అప్పుడు వెనక తల్లిదండ్రులు పెంచిన విధానాన్ని చూసి తను నడుస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చేసాడు, మీరే నడవండి ఈ లోకంలో అని చెప్పేసి. సో ఈ నడిచేంత కాలంలోనూ కూడా మనమేమనుకుంటామంటే, మనం బ్రిడ్జ్ మీద కానీ లేకపోతే ఇలాంటి పరిస్థితులు కూడా నడుస్తున్నప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నామని నడుస్తాం అని అనుకుంటూ ఉంటాం. ఈ ప్రమాదము అనే దాని వెనక మనల్ని పట్టుకొని దేవుడు నడిపిస్తున్నాడు అనే సంగతిని మాత్రం మర్చిపోతూ ఉంటాం మనం. ఇక్కడ మొదటిగా చెప్పేది ఏంటంటే, దేవుడు తనను నమ్మిన వారు ఎవరైనా కానీ ధైర్యము నిబ్బరము కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటాడు. మొదటిగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్న 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను చూద్దాం. 1వ అధ్యాయమే 7వ వచనాన్ని గమనిద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ముందు దేవుడు మనకు అసలు ఎలాంటి ఆత్మనిచ్చాడో మనం తెలుసుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ ఎ స్పిరిట్ హ్యాస్ బీన్ గివెన్ బై ద గాడ్ టు us. ఎలాంటి ఆత్మనిచ్చాడు దేవుడు మనకు? ఎలాంటి ఆత్మనిచ్చాడు ప్రియులారా? ఇంద్రియ నిగ్రహం, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. అంటే ముందు బేసికల్గా మనము పిరికి వాళ్ళంగా ఉండే ఆత్మ మనలో లేదు అని మనం నమ్మాలి. మనం అసలు పిరికి వాళ్ళమే కాదు, ఎందుకంటే మనకు అసలు అట్లాంటి ఆత్మ ఇవ్వలేదు దేవుడు. దేవుడే చెప్తున్నాడు క్లియర్గా. దేవుడు చెప్పే మాట అటు పొల్లు పోతుందంటారా? అటుకు ఇటుకు కానీ కుడి ఎడమలకు కానీ కొద్దిగా అటు ఇటు కానీ ఏమన్నా అట్లాగే ఉంటుందంటారా? కరెక్ట్గా ఉంటుందంటారా? కరెక్ట్గా ఉంటుంది అన్నప్పుడు మనం నమ్మాల్సింది. యెహోషువ గారు నమ్మారు దేవుని వాగ్దానాన్ని, దేవుని మాటను నమ్మారు. ఇప్పుడు మనం కూడా దేవుడి మాటను నమ్మగలిగితే తన అపోస్తలుల ద్వారా ఎంత చక్కని మాట రాయించాడో చూడండి. దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదండి, ధైర్యము కలిగిన ఆత్మనిచ్చాడు. అందుకే క్రీస్తును నువ్వు బహిరంగంగా ప్రకటించగలుగుతున్నావు, ధైర్యంగా ఒప్పుకోగలుగుతున్నావు. దేవుణ్ణి విశ్వసించిన కుటుంబాలలో ఒక మాట మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, అన్య కుటుంబాల నుంచి వచ్చి దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి నమ్ముకొని ఎన్నో అపనిందలు పడుతూ ఉంటారు. కుటుంబాల్లో కానీ, బంధువులలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ వీరందరినీ ఒక చిన్న చూపు, ఒక రకమైన భేదభావము వీటితో చూస్తూ ఉంటారు. అవునా కాదా? అవునా కాదండి? ఇవన్నీ చూస్తూ ఉంటారు. చూస్తున్నా వారెందుకు ధైర్యంగా తాను నమ్మిన విశ్వాసాన్ని విడవకుండా ఎందుకు నడుస్తుంటారంటే, దేవుడు అలాంటి ఆత్మనిచ్చాడన్న సంగతిని వాళ్ళు తెలుసుకుంటారు. పిరికితనమైన ఆత్మ లేదు, మనం ధైర్యం కలిగిన ఆత్మ. ఒక స్టెఫను వలె ధైర్యంగా దేవుణ్ణి ప్రకటిస్తాం. మిగిలిన అపోస్తలులంతా ఎక్కడో దాగుకొని ప్రార్థిస్తూ మనం ప్రార్థన చేద్దాం రాబో విషయాల గురించి అని చెప్పి అనుకుంటుంటే, స్టెఫను మాత్రం ఎన్ని దినాలు మీరు ఈ లోపల ఉండి దేవుణ్ణి స్తుతిస్తారు, రండి బయటికి బహిరంగంగా దేవుణ్ణి స్తుతిద్దాము, ఆయన చేసిన కార్యాలను మనము కొనియాడదాము, ఆయన చేసిన మేలుల్లో దేన్ని మరవక మనము ప్రకటిద్దామని చెప్పేసి బయటకు వచ్చిన స్టెఫను వంటి ధైర్యము అందరికీ ఇచ్చాడు దేవుడు. అందరికీ ఉంది ఆ ఆత్మ. పిరికితనమైన ఆత్మను మనకు ఇవ్వలేదు దేవుడు, ధైర్యం కలిగిన ఆత్మను ఇచ్చాడు. ఆ ధైర్యముతోనే దేవుణ్ణి మనము ప్రకటించేవారముగా, కొనియాడేవారముగా, సాక్షులముగా నిలబడేవారముగా ఉండాలి.
సాక్షులముగా నిలబడే వారముగా ఉండాలి. తర్వాత ఒక మాటను మనము గమనిస్తే, రెండవదిగా ప్రభు అయిన క్రీస్తు పునరుత్థానుడు అయిన తర్వాత తన శిష్యులకు ఒక మాట చెప్తాడు. ఏమని మాట చెప్తాడు అంటే, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు గొప్ప శక్తిని పొందుతారు అనే మాట చెప్తాడు. జ్ఞాపకం ఉందా మాట? చూద్దామా ఒకసారి? అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. 1వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. గమనించారు ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఒకరి మీదకి రావటము అనంటే ఒక రకంగా ఏంటి ప్రియులారా? పరిశుద్ధాత్మ మన మీదకి రావటము అంటే ఏంటి? దేవుని శక్తి అంటే అర్థము దేవుడు మనలో నివసించడానికి వస్తున్నాడని అర్థమా? దేవుడు మనలో నివసించడానికి వస్తున్నాడని అర్థమే కదా, అంతేనా? చూడండి, ఆత్మ నింపుదల అనేది వేరు, ఆత్మ కుమ్మరింపు అనేది వేరు. ఆత్మ కుమ్మరింపు అనేది పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన చిత్తము చొప్పున తనకు కావలసిన వ్యక్తుల మీద ఆత్మను కుమ్మరించేవాడు, తద్వారా తన కార్యాలను జరిగించేవాడు. తర్వాత నూతన నిబంధన కాలం వచ్చేటప్పటికి ఆత్మ నింపుదల, ఒకసారి పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఇక ఒకరి ద్వారా ఒకరికి కంప్లీట్గా నిండిపోయి ఉంటుంది. ఫిల్లింగ్ ఇన్ స్పిరిట్, ఆత్మలో నిండి ఉండుట, ఆత్మలో నిండి ఉండుట. ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు అంటున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుతారని చెప్తూ ఒక గొప్ప మాట చెప్తున్నాడు. చూడండి, మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు చెప్పిన మాటకి ఈ మాట జరిగిందా? ఇది జరిగిందా? జరిగింది. రెండవ అధ్యాయంలోనే జరిగింది. మేడగది అనుభవం, అది పెంతెకొస్తు పండుగ దినాన వారంతా మేడ మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారి మీదకు వచ్చినప్పుడు వారు శక్తి నొంది భాషలతో మాట్లాడారు. ఎందుకు భాషలతో మాట్లాడారనే దానికి ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ దొరికేస్తుంది. ఎందుకు భాషలతో మాట్లాడారంటే, భూదిగంతములు, యూదయ సమరయ భూదిగంతముల వరకు దేవునికి సాక్షులై ఉండాలంటే, దేవుని మాటలు ప్రకటించాలి అనంటే, దేవుని సువార్తను చెప్పాలి అనంటే వారికి ఏ భాష కావాలి, ఏ మాటలు రావాలి? యూదయ ప్రాంతము అంటే హెబ్రీ భాష, సమరయులు ఆ భాష మాట్లాడకపోవచ్చు. రకరకాల ప్రాంతాలు. భూదిగంతములు అంటే అర్థం ఏంటి? ఒక్క యూదయ సమరయ ప్రాంతమేనా? భూదిగంతములు అంటే అర్థం ఏంటి? అన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు సాక్షులుగా నిలబడాలంటే, వారు భాష రాని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎలా సాక్షులుగా నిలబడతారు? ఎలా వారు ఆ భాషలో చెప్తారు? అందుకే అక్కడ వారు భాషలతో మాట్లాడారు. మాట్లాడగానే అక్కడ ఉన్న వారందరూ కూడా, అరే నా భాషలో మాట్లాడుతున్నాడు, మా భాషలో మాట్లాడుతున్నాడు అనగానే వెంటనే వారు వాక్యానికి, దేవుని యొక్క సాక్ష్యానికి అట్రాక్ట్ అయ్యారు. ఓహో ఇది అని చెప్పి తెలుసుకోగలుగుతున్నాం. తెలుగులో ఈ రోజున మనం గ్రంథం చదువుకోగలుగుతున్నాం కాబట్టి అందులో ఉన్న మర్మాలను మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. బట్ వెన్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ హెబ్రీ భాషలో రాయబడి ఉంటే మనం దాన్ని అర్థం చేసుకోగలిగేవాళ్ళమా? అర్థం చేసుకోలేకపోయేవాళ్ళం. ఎందుకంటే ఆ భాష మనకి రాదు. అప్పటిలో ఆ భాష అవసరం కావాలి కాబట్టి భాషలతో మాట్లాడే శక్తి అప్పుడు దేవుడు వారికి ఇచ్చాడు. అప్పుడు అవసరం. ఇప్పుడు ఏ భాషను మాట్లాడాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాస్టర్ గారు మహారాష్ట్ర నుంచి మీ దగ్గరకు వచ్చారు. ఆయన ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది, నేను మరాఠీ వాడిని కానీ తెలుగులో మాట్లాడతాను మీతో అని అలా మాట్లాడటం ఎక్కడైనా జరిగిందా?
జరిగిందండి అలాగా? జరగలేదు. మీరు ఎక్కడైనా ఒక అన్య భాషలు మాట్లాడే ప్రవక్తలు కానీ లేకపోతే ఇప్పుడు పిలిచే పాస్టర్లు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి వారి మీదకి ఏదో ఆవహించినట్లు వచ్చేసి మన భాషలో వారికి రాని భాషలో మాట్లాడి సాక్షిగా సువార్తను ప్రకటించడం ఎప్పుడైనా చూసారా మీరు? లేదు. లేదు, గమనించలేదు. మనం అది అసలు సాక్షి లేదు. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అప్పుడు అది అవసరం. ఎందుకంటే అక్కడ మేడ గది మీద కూడుకున్న వారిలో ఎవరెవరున్నారు? యూదయులు, సమరయులు. ఎవరెవరున్నారు అంటే చూద్దాం ఎవరెవరున్నారు. 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 2వ అధ్యాయంలో 9వ వచనం చూద్దాం. 9వ వచనంలో పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసపతోమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందరి వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి వచ్చిన పరవాసులుగా ఉన్నవారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. వారు చెప్పుకొనాలనే కదా, వారికి సాక్షులుగా నిలబడాలనే కదా ఆ శక్తిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు నేను వెళ్ళి తమిళనాడులో మాట్లాడాలంటే దేర్ విల్ బి ఏ ట్రాన్స్లేటర్. తెలుగు తమిళ్లో వచ్చిన ట్రాన్స్లేటర్ ఒక అతను ఉంటాడు. నేను మాట్లాడిన మాటలు యాజ్ ఇట్ ఈజ్ తమిళంలో ఆయన చెప్తాడు. అలాగే అక్కడి నుంచి పాస్టర్ గారు తమిళం నుంచి ఇక్కడ వచ్చినా కానీ ఇక్కడ ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి ట్రాన్స్లేట్ చేస్తాడు. ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ అన్ని భాషల్లోనూ ప్రింట్ అయింది. ప్రతి వారు చదువుకొని దాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తిని దేవుడిచ్చాడు చదువుకున్న ప్రతి వాడికి. అలాంటప్పుడు ఇప్పుడు దాన్ని తర్జుమా చేయవలసిన శక్తులు, భాషలతో మాట్లాడాల్సిన శక్తులు, అవసరము లేదు. చూడండి, అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు గొప్ప శక్తిని పొందుతారు అని అంటున్నారు. అంటే మనం ఎప్పుడైతే రక్షణలోకి నడవబడ్డామో మనము వీఆర్ సేవ్డ్ అంటే అర్థము రక్షణలోకి, మనకు రక్షణ కలిగింది అని అర్థము. ఒక రకంగా మనము చావు నుంచి తప్పించుకున్నట్లే. అదేంటండి, మనం చనిపోతాం కదా, ఎట్టి మరణం నుంచి మనం తప్పించుకున్నట్లు? రెండవ మరణం నుంచి మనం తప్పించుకున్నట్లు. మనిషికి రెండవ మరణం అనేది ఒకటి ఉంటుంది. ఆ రెండవ మరణమును గురించి మనము తప్పించుకున్నాము, రక్షణలోకి నడవబడ్డాము. వీఆర్ సేవ్డ్. సో దేవుడు అంటున్నాడు మీకు పిరికి ఆత్మను ఇవ్వలేదు అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప నిబ్బరము కలిగి ధైర్యం కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్తున్న మాట, ప్రభు అయిన క్రీస్తు వారు కూడా తన శిష్యులందరికీ కూడా చెప్తున్న మాట చూడండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనంటే, లోకమంతా తిరగాలి అనంటే ఆ లోకమంతా తిరిగే శక్తిని ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. సో ఆ చెప్పిన మాట ఊరకనే చెప్పలేదు ఆయన. అది చెయ్యాలంటే దానికి కలిగిన శక్తి కావాలి, ఆ బలము కావాలి. అది దేవుడు ఇచ్చాడు కాబట్టే చెప్పాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రార్థన మనము జ్ఞాపకం చేసుకోవాలి. ಮತ್ತೆ యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి ప్రార్థన చాలా గొప్పగా ఉంటుంది. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు దేనికి భయపడకుండా బ్రతికారు అని అంటే దాని అర్థము తండ్రి ఆత్మ ఆయనలో ఉన్నది. ప్లస్ ప్రభు ఎప్పుడు ఇక్కడ జీవించినంత కాలము ఈ లోకంలో తను ఎప్పుడు మహిమపరచుకోలేదు. ఎందుకు మహిమపరచుకోలేదు? తనని ఎప్పుడు ఎందుకు మహిమపరచుకోలేదు దేవుడు? ప్రభు అయిన క్రీస్తు ఎందుకు ఆయన తను తాను మహిమపరచుకోలేదు అని అంటే, మహిమపరిచేవాడు తండ్రే మహిమపరిచాడు. ఎలాగా? ఈయన నా ప్రియ కుమారుడు అని, నేడు నేను కని ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే దేవుని కుమారుడు అని అంటే
ఆ స్థానము దేవుడవుతాడా లేకపోతే దెయ్యం అవుతుందా? ఆ స్థానం ఎట్టిదవుతుంది ప్రియులారా? దేవుడే అవుతాడు. దేవుడే అవుతుంది. సో ప్రభు అయిన క్రీస్తు కూడా మనకు చెప్తున్న మాట ఏంటి అని అంటే, మీరు భయపడద్దు, దేనికి, ఏ విషయానికి భయపడద్దు. ఒకవేళ భయపడవలసి వస్తే ఎవరికి భయపడమని చెప్తున్నాడు దేవుడు? క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మీరు భయపడవలసి వస్తే ఎవరి గురించి భయపడాలి, దేని గురించి భయపడాలి? ఎవరి గురించి భయపడాలి అంటే ఆత్మను చంపగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? దేవునికే ఉంటుంది. భయపడితే దేవునికి భయపడు గాని మరి ఏ ఇతర విషయాల్లోనూ భయపడొద్దు. ఆత్మను చంపేవారికి కానీ దేహమును చంపేవాడికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మహా అయితే చంపేస్తాడు, ప్రాణం పోతుంది, కానీ ఆత్మను చంపే దేవునికి మాత్రం నువ్వు భయపడేవాడుగా ఉండాలి అని చెప్తున్నాను. అందుకే పౌలు గారి యొక్క ధైర్యం ఏంటయ్యా అంటే అదే ధైర్యం. ఆయన జైల్లో వేశారు, విపరీతమైన శిక్షలు అనుభవించారు, కొట్టారు, చనిపోయాడని పక్కన పడేసి వెళ్ళిపోయారు. అయినను కానీ తన ధైర్యము కొద్దిగానా కానీ పక్కకు వెళ్ళలేదు. ఎందుకనంటే ఈ లోకంలో వీరంతా కూడా ఏం చేయగలరు? మహా అయితే ప్రాణం తీయగలరు, కానీ నా ఆత్మను మాత్రము ఏమీ చేయలేరు. అందుకని ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటూ ఉన్నాడు. చూద్దాం, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం గమనిద్దాం. 1వ అధ్యాయము 14వ వచనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకొనిది. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నేను జైల్లో ఉండడం చూసి వారు ధైర్యం తెచ్చుకున్నారట. చెప్పడం చూడండి, ఆయన ఏం చెప్తారు? మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై విశ్వాసముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకునేది. ఆయన బంధకాలను చూసి, అంటే అర్థం ఏంటంటే బంధకాలలో ఉన్నప్పటికీ ఆయన సంఘాలకు లెటర్స్ రాస్తున్నాడు, వాళ్ళందరినీ ప్రోత్సాహపరుస్తున్నాడు, విశ్వాసంలో చెక్కు చెదరటం లేదు, బాధ కలిగినప్పుడు పాటలు పాడుతున్నాడు, ఉల్లాసంగా ఉంటున్నాడు. బంధకాలు ఏవి ఆయన ఆనందానికి, ఆయన అతిశయపడటానికి అడ్డు కావటం లేదు అని చెప్పి క్లియర్ కనబడుతుంది. సో దేవుని సువార్తను విశేషంగా ఇంకా మరి గొప్పగా ప్రకటిస్తున్నారంట. అంటే ఆనందం అంటూ ఉందంటే అది దేవునిలోనే అని ఆ యొక్క చిన్న విషయం మనకు తెలిస్తే మనము వేటి యందు ఆనందించాం, వేటి యందు అతిశయపడం, దేవుని యందు అతిశయపడతాం. ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ 4 మాటలైనా దేవుని మాటలు విని మనం పడుకున్నామంటే ఆనందంగా ఉంటుందా లేదా? మీకు ఉంటుంది. మిగిలిన వారు ఉంటుంది. దేవుని మాటలు విన్న ఆ కొద్ది సమయము, దేవుని కొరకు పెట్టిన సమయంలో ఎంతో తృప్తి, ఎంతో ఆనందం ఉంటుంది. అది లేనప్పుడు వెలితిగా ఏదో మనకు తెలియని ఇదిగా ఉంటుంది. సో దేవుని యొక్క ఆత్మ మనతో ఉన్నప్పటికీ కానీ ఆయన చెప్పిన మాటలు మనం పదే పదే చదవటం ద్వారా ఆయన వాగ్దానాలన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి. ధైర్యము కలిగి ఉండము, నిబ్బరముగా ఉండము అని యెహోషువ గారికి దేవుడు చెప్తున్న మాట ఈ రోజున మనకు చెప్తున్నట్టే. ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఉండండి అని చెప్తున్నాడు. నిబ్బరము కలిగి ఉండండి అంటున్నాడు. ఎందుకు అనంటే ఆయన ఆత్మ మనతో ఉన్నది అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకనంటే పరిశుద్ధ ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. సో ఏ శక్తి అది అనంటే మనము అపరాధ శక్తుల్ని కానీ వేటినైనా ఎదిరించే శక్తి మనకు దేవుడు ఇస్తున్నాడు అని చెప్పే సంగతి మనము మర్చిపోకూడదు. థర్డ్ పాయింట్ గాడ్ విల్ ఆల్వేస్ బీ విత్ అస్. మనతో ఎప్పుడు ఆయన ఉంటాడు అన్న సంగతిని మనము మర్చిపోకూడదు. ఆయన ఎప్పుడు ఉంటాడు, ఉండకుండా లేడు.
ఉండకుండా లేడు. ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధన గ్రంథంలో కొని ఒక ప్రదేశంలో ఉన్నాడు అనుకుందాం, కానీ ఆయన ప్రసన్నత భూమి అంతటా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన యొక్క ప్రసన్నతను చూపిస్తాడు. ఇందాక మనము ఒక మాట చదువుకున్నాము యెహోషువ గ్రంథంలోనే, నువ్వెక్కడికి వెళ్ళినా కానీ నీకు నేను తోడుగా ఉంటానని దేవుడు చెప్తున్నాడు. అయితే కీర్తనల గ్రంథంలో కొన్ని కీర్తనలు ఉంటాయి, మీరు గమనించారు లేదు ఎప్పుడైనా? 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు ఈ కీర్తనలు ఏమంటారో మీరు విన్నారా ఎప్పుడన్నా? యాత్రా కీర్తన. యాత్రా కీర్తన వీటినే ఇంగ్లీష్ లో పిలిగ్రిమ్ సాంగ్స్ అంటారు. అంటే యాత్ర చేసే వాళ్ళు పాడుకునే పాటలు ఇవి. యాత్ర అంటే ఏంటి? ఎక్కడికి యాత్ర చేసే వాళ్ళు పాడేవాళ్ళు పాటలు ఇవి? యెరూషలేముకి వెరీ గుడ్. ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నారు, అంటే యెరూషలేమునకు ఎక్కి వెళుతున్నారు. అది కొండ ప్రాంతము, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, దేవుడి దగ్గరికి వెళుతున్నారు ఆయన్ని చూడటానికి. ఆయన్ని చూడటానికి వెళుతున్న దారిలో వారికి రక్షణగా ఎవరు కావాలి? దేవుడు. చాలాసార్లు మీరు గమనించారో లేదో, యాత్రకు వెళుతున్న బస్సు యాక్సిడెంట్ అయ్యి అందరు చనిపోయారు. యాత్రకు వెళుతున్న బస్సులో ఇరుక్కుపోయి చాలా మంది రాళ్ల మధ్య, కొండ చర్యల మధ్య ఇరుక్కుపోయారు. వీటి మధ్య ఇలా అయిపోయారు, వాటి మధ్య అలా అయిపోయారు అని చెప్పి చదువుతుంటారు కదా, న్యూస్ మీరు వింటుంటారు కదా. వింటాం పాస్టర్ గారు. ఎక్కడో కొండ చర్యల్లో, కొండల్లోనే దేవుడు ఉన్నాడు, అది చూడాలి అని వెళ్ళటం కూడా ఒక రకంగా అవివేకం. అది ఎందుకనంటే ఒకప్పుడు దేవుడు ఉండేవాడు ఒక ప్రాంతంలో, అక్కడ వెళ్ళి యాత్రకు వెళ్ళేవాళ్ళు. యెరూషలేములో కూడా అలాగే దేవుని మందసం ఉండేది, అక్కడికి అందరూ వెళ్ళేవాళ్ళు, బలులు అర్పించేవాళ్ళు, వచ్చేవాళ్ళు. కానీ నూతన నిబంధన కాలంలో దేవుడు ఏమంటున్నాడు? మన శరీరాలే దేవుని ఆలయం అంటున్నాడు. మన శరీరంలోనే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఉంది అని అంటున్నాడు. అలాంటప్పుడు ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం ఏంటి? ఎక్కడెక్కడికో పరిగెత్తి ఎక్కడెక్కడికో ప్రమాదాలను కొని తెచ్చుకొని చూడాల్సిన అవసరం ఏంటి? చూడండి. అయితే ఆ రోజుల్లో వీళ్ళు యాత్ర చేసేటప్పుడు వీళ్ళు ఈ పాటలు పాడుకునేవాళ్ళు. ఈ పాటలు పాడుకుంటూ వారు కొండల తట్టు తలెత్తి చూసేవాళ్ళు. చూస్తూ ఆకాశమందు ఆసీనుడవైన దేవా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. ఈ పాట కూడా రాశారు కదా, దాసులు కన్నులు తన యజమాని చేతి తట్టును అని చేస్తూ 121వ కీర్తనలో కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. సహాయం వస్తే మనకు ఆయన దగ్గర నుంచే రావాలి, ఇక ఎవరి దగ్గర నుంచి రాదు. మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలో కొన్ని చిన్న చిన్న సహాయాలు వస్తూ ఉంటే కూడా మనము వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనుకుంటాము. అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్ ఓన్లీ. సహాయం వస్తే అది ఆయన దగ్గర నుంచే రావాలి, ఆయనే చెయ్యాలి. సో ఆయన వైపు యాత్ర చేసే వాళ్ళందరూ కూడా ఈ పాటలు పాడుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళట. మనం కూడా యాత్రలో ఉన్నామన్న సంగతి మీకు జ్ఞాపకం ఉందా? మనము ఈ భూలోక యాత్రకు వచ్చాము. ఇక్కడి నుంచి మనము వెళుతున్నదంతా కాలము, మన జీవిత కాలం అంతా కూడా ప్రయాణించి ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి ఎక్కిపోవాలి అని అంటే మనము ఈ చేసే యాత్ర అంతటిలోనూ మనము ఏ పాటలు పాడుకోవాలి? యాత్రా కీర్తనలు అనుదినము మనము ధ్యానించే వాళ్ళముగా ఉండాలి. కొండల తట్టు చూస్తే సహాయం నాకు ఎక్కడి నుండి వచ్చును అనే ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. వస్తే సహాయం ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుంచే రావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో దేవుడు అందుకే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్పి, ధైర్యం కలిగి ఉండుము. సో ఆయన మనతో ఉన్నాడన్న సంగతిని మనము ఎప్పుడు మరవకూడదు అనే సంగతి చెప్తూ మత్తయి సువార్తలో మనము 28వ అధ్యాయం చివరి అధ్యాయంలో దేవుడు అన్న మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. 28వ అధ్యాయంలో 20వ వచనంలో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి.
బోధించుడి అని చెప్తూ ఆయన చెప్తున్న మాట చూడండి. ఇదే మనకిచ్చిన దేవుడు వాగ్దానం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఒంటరిగా మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్తూనే దేవుడు ఏం చెప్తున్నాడు? చివరి మాట ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము. సదాకాలం అంటే ఏంటి ప్రియులారా? కొంతకాలం అనే ఇప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉంటాడు. జీవితకాలం. మనకు ఒక పని అప్పు చెప్పినప్పటికీ దేవుడు ఆ పని చేసే ప్రాసెస్ లో మనతో ఉంటాడు ఆయన అన్న సంగతిని మర్చిపోకూడదు. ఇక్కడ శిష్యులందరికీ చెప్పిన పాట ఏంటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అనే ఫస్ట్ పాయింట్ చెప్పాడు. ఆ సువార్త చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో మీరు వెళుతున్న ప్రతి ప్రదేశములోనూ నేను మీతో ఉంటాను, సదాకాలము మీతో కూడా ఉన్నాను. నేను ఇంతకుముందు ఉన్నాను, ఇప్పుడు ఉంటాను, రాబోయే కాలంలోనూ కూడా మీతో నేను ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని చెప్పి దేవుడు ఎంతో ధైర్యపరిచే మాటలు వారికి చెప్తున్నాడు. అందుకే అపోస్తులైన వారు రకరకాల ప్రదేశాలకు వెళ్ళి విపరీతమైన సేవను కొనసాగించి ఆయన లాంటి విశ్వాసులు ఎంతోమందిని నిలవబెట్టారు. ఈ రోజున మనలో లోపిస్తున్నది ఏంటి అంటే ఇదే పాయింట్. దేవుడు మనతో ఉన్నాడన్న సంగతిని ఎప్పుడూ మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి మనము కంగారు పడుతూ ఉంటాం. దేనికి కంగారు పడద్దు, భయపడద్దు, నిబ్బరము కలిగి ధైర్యము కలిగి ప్రతిదీ ఆయన చేస్తాడు. నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీదే వేయాలి. చింత యావత్తు దేవుడి మీద వేయాలి. చాలు, ఆయన చూసుకుంటాడు. ప్రతిదీ ఆయన చూసుకుంటాడు అన్న చింతన మనకున్నప్పుడు నిజంగానే దేవుడు ఆయన మనతో తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రతిదీ ఆయన చక్కబెట్టేవాడుగా ఉంటాడు, స్థాపిస్తాడు, ప్రతిదీ నిర్మిస్తాడు ఆయన. అయితే హెబ్రీ పత్రికలో ఒక మాటను మనం చదువుకొని ముందుకు వెళదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారు చదవండి. ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయననే చెప్పాను కదా. ఇప్పుడు యెహోషువ గారికి ఎలా ప్రామిస్ జ్ఞాపకం ఉందో మరి మనకు కూడా ఈ ప్రామిస్ జ్ఞాపకం ఉండాలా వద్దా? ఉండాలి పాస్టర్. మనకి ప్రామిస్ జ్ఞాపకం ఉండాలి. ఎప్పుడు నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని అన్నాడు. అలాగే కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. నరమాత్రుడు అనగానే నాకు జ్ఞాపకం వచ్చే ఎగురు పొడిచే మాట దావీదు గారు అనే మాట. ఫిలిస్తీనుల గురించి ఒక మాట అంటాడు. ఆయన ఏ మాట అంటాడు? సున్నతి లేని వారు. వెరీ గుడ్, చక్కని మాట. సున్నతి లేని వారి గురించి, అసలు వీళ్ళ గురించి భయపడేది ఏంటి? అసలు సున్నతి లేని వారు అని అంటే అర్థం ఏంటంటే విశ్వాసులు కానివారు, అన్యులు, దేవుని అంటే నమ్మకం లేని వారు. వీళ్ళని చూసి మనం భయపడేదేంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను విడువను ఎడబాయన నేను అంతా ఉన్నాడు. మనము సున్నతి పొందిన వారం, హృదయ సున్నతి పొందిన వారం, మనం బాప్తిస్మం తీసుకున్న వారము. బాప్తిస్మం లేని వారిని చూసి మనము భయపడవలసిన అవసరం ఏముంది? ఎందుకు భయపడాలి? నీకు ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది, దేవుడు నీలో నివసిస్తున్నాడు అన్న మాటను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా ఉండాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు? ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అనే మాట
మనకి ఈ ధైర్యము కలిగి ఉండటము అనేది దేవుని వాగ్దానం బట్టే వస్తుంది. దేవుని వాగ్దానం బట్టే వస్తుంది. దేవుని వాగ్దానం ఉంది అని అంటే అది ఎప్పటికైనా నెరవేరుతుంది మన జీవితంలో అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనము దేనికి భయపడము. వాగ్దానం అంటే మళ్ళీ మీరు రాంగ్గా అర్థం చేసుకోవద్దు. బైబిల్లో తీసి ఎక్కడో ఒక వాక్యం తీసి ఇది వాగ్దానము, ఇది నాకు వాగ్దానము అని చెప్పి అనుకోకూడదు. అబ్రహాముకు సారాకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? సారాకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? జనములకు తల్లి, ఆమె గర్భవతి అవుతుంది అని ఇచ్చాడు. అది ఆ వాగ్దానాన్ని మనతో పోల్చుకుంటే సరికాదు. వాగ్దానము ఎట్టి వాగ్దానాలు అయ్యున్నవి. సందర్భం ఏమిటి, అది ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి. అయితే ఇక్కడ మనం చివరిగా ఒక వచనాన్ని చదువుకుందాం. ఏంటంటే యెహోషువ గారికి ఇంత గొప్ప పనిని అప్పగించబోతూ దేవుడు ధైర్యం కలిగి ఉండు, నిబ్బరముగా ఉండు అంటున్నాడు. మొదటి పాయింట్ అసలు మనం చెప్పుకున్నాము, పిరికి ఆత్మని ఇవ్వలేదు అనుకున్నాం. అలాగే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటాము అని అన్నాం. మూడో పాయింట్గా మనము దేవుడు సదాకాలం మనతో ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం ఉంటే ధైర్యంగా ఉంటాము అని జ్ఞాపకం అని అనుకున్నాం. ఈ 3 పాయింట్లను మనం పక్కన పెడితే ఈ వాగ్దానము మనకెందుకు వర్తిస్తుంది అని చెప్పడానికి ముందు యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువతో ఈ మాటలు చెప్పినప్పుడు దానికి ముందు వచనాలను కూడా మనం చదవాలి. దానికి ముందు వచనాలను చదివి అప్పుడు మనతో దాన్ని సరిపోల్చుకోవాలి. ముందు వచనాల్లో దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. చూడండి అన్నమాట. ఏమని చెప్తున్నాడు చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిద్దాం. 9 మనం చదువుకున్నాం కదా ఇందాక. 8వ వచనాన్ని గమనిద్దాం చూడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్రమును బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. 9 మనం చదువుకుందాం. సో 9వ వచనము దేవుడిచ్చిన ప్రామిస్కి ముందుగా దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఒక టాస్క్ కూడా ఇస్తున్నాడు. నీకు అలాంటి నిబ్బరం కలిగి నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీకు విజయం కావాలి అని అంటే నువ్వేం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలి? యెహోషువ గారిని ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించడం మానకూడదు, దివారాత్రము దాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని దివారాత్రము మనం ధ్యానించే వారముగా ఉన్నామా? ధ్యానిస్తున్నామా? దివారాత్రము ధ్యానిస్తూ మనము వాటిలో చెప్పిన ప్రకారము ప్రవర్తించే వారముగా ఉండాలి. ప్రవర్తించే వారముగా ఉంటే అప్పుడు నీ విషయాలన్నిటిలోనూ దేవుని యొక్క కృప తోడుగా ఉంటుంది అని చెప్పబడింది. సో దివారాత్రము ధ్యానించటము అనేది మనందరి జీవితాల్లో చాలా 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 అవసరమైన విషయం. పైన దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించాలి. మనం చేస్తున్నామా? మనం చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చదవటంలో కానీ, అర్థం చేసుకోవటంలో కానీ, ఇంకొకరికి చెప్పటంలోనూ కానీ దేవుడు ఎక్కువ సమయాన్ని దానికి కేటాయించమన్నాడు. దివారాత్రము ధ్యానిస్తూ ఉంటే నువ్వు ఎక్కడికి తప్పిపోకుండా ఉంటావు, కుడికైనా ఎడమకైనా జరగకుండా ఉంటావు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. ఇంత గొప్ప మిలిటరీ లీడర్, ఎన్నో విజయాలు, 7 సంవత్సరాల పాటు యుద్ధాలు చేసి కనానులో వీళ్ళందరినీ స్థిరపరిచిన యెహోషువ గారికి తోడై ఉన్న దేవుడు ఈ రోజున నీకు నాకు తోడుగా ఉంటానని ప్రామిస్ చేశాడు. నిన్ను విడువను ఎడబాయను అని ప్రామిస్ చేసిన దేవుని యొక్క ప్రామిస్ మనకుంది. కాబట్టి యెహోషువ గారిలాగా మనం కూడా నమ్మిక ఉంచి విశ్వాసముతో దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకెళ్లే వారంగా ఉండాలి అని చెప్పి దేవుడు మనకు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలను మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు పాస్టర్ గారు. వందనాలు. ప్రేరేపించబడిన వారు ఎవరైనా చిన్న ప్రార్థన చేయగా నేటి గూగుల్ మీట్ ముగించుకుందాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా సరే ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తాం.